शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। गुरुभ्यो नमः। गुरुभ्यो माताय लक्ष्मीमातायै नमो नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षी पद्मकेशवस्वरूपिणी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दु बिंबावना। భక్తులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు। ఈ రోజున 23వ తారీఖు నవంబరు నెల అష్టమి తిథి శనివారం 2024 సంవత్సరం। ఈరోజు కార్తీక మాస పురాణము 22వ అధ్యాయము ప్రారంభం। పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట। మరల అత్రిమహాముని అగస్త్యునికి ఇచ్చినట్లు చెప్పదొడంగెను। పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయంకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారంతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళాను। అట్టి సమయంలో విష్ణు భక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలో ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపకము, నీవు వెంటనే చల్లాచెదిరియున్న నీ సైన్యంను కూడదీసుకుని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజుతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కునని దీవించి అదృశ్యుడయ్యను। ఇతడెవరో మహానుభావుడు వల్లే ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజుతో ఘోరంగా పోరాడను। దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజు సైన్యములు నిల్లులేకపోయినవి। అదేనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను। అంతయు శ్రీమన్నారాయణి మహిమయే కదా। యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపని కేకలు వేయిచూ పారిపోయిరి। పురంజయుడు విజయం పొంది తన రాజ్యం తిరిగి సంపాదించెను। శ్రీమన్నారాయణ కటాక్షములకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం తాగినను అమృతమేయగును। ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరిని ప్రార్థించి త్రాగగా అమృతమైంది కదా। శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవే కదా। హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును, అధర్మము ధర్మంగా మారును। దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును। త్రాడు పామై ఖర్చును। కార్తీక మాసమంతి నదీ స్నానం ఆచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసిన సో సర్వ విపత్తులను పటాపంచలగును, అన్ని సౌఖ్యములు సమకూరును। విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే। బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైన శూద్ర కులంతో సమానమగును। వేదాధ్యయనం అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును। సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము। జాతి భేదంతో నిమిత్తం లేదు। విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము। వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిసే ముక్తి నొందిరి। శ్రీహరి భక్తవత్సలుడు, సదా పుణ్యాతులను కంటికి రెప్పవలే కాపాడుచూ ఉండును। ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును। శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు, అందువలన లోక పోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదల నొసంగి కాపాడుచూ ఉండెను। శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి, 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు, 14 లోకములను తన కుక్షియందుంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు। అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు। ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును। కార్తీక మాసంలో శుచి పురాణపఠనం చేసిన సో పితృదేవతలు సంతసించెదరు, అంటే సంతోషపడుదురు, వారి వంశమంతియు తరించును। ఇది ముమ్మాటికి నిజము।
ద్వావిందశాధ్యాయం అనగా 22వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ. హర మహాదేవ. శంభో శంకర. శ్రీశైల మల్లికార్జునవాసాయ కాశీ విశ్వేశ్వరాయ అమర రామలింగేశ్వరాయ దాక్షారామ భీమేశ్వరాయ సామలకోట క్షీర రామలింగేశ్వరాయ పట్టిశాచల వీరభద్రేశ్వరాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమ నమో నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శుభం భవతి. భక్తులు ఈ యొక్క పురాణమును వినుచున్న మీకు కూడా భగవంతుని యొక్క కటాక్షం కలుగును. సదా ఈ యొక్క కార్తీక మాస వినివారులు తమ స్నోటి స్నేహితులకు బంధువులకు కూడా ఈ వార్తను చేరవేయగలరని, తద్వారా శ్రీ పరమేశ్వరుని కృపకు, శ్రీ మహావిష్ణువు కృపకు మరియు శ్రీ సాయినాథుని యొక్క కృపకు పాత్రలు కాగలని మరీ మరీ ప్రార్థించి ఉన్నాము. ఈ యొక్క విషయాన్ని 10 మందికి చేరవేయండి. ఆ పుణ్యంలో కూడా మీరు భాగం పంచుకుంటారని సదా కోరుతూ ప్రార్థిస్తున్నాను, విరమించాను. ఓం నమ శివాయ. ఓం నమ హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ శివాయ.